అసలే ఫ్లైట్లు అంటే భయం నాకు, అంతా బాగానే జరగాలి. నీకు వచ్చి మావులే, నేను మలేషియా వెళ్తున్నానని తినడానికి అని చెప్పి మా ఓడు టైగర్ మామ అని ఉందిరా. దీనికి కస్టమైజ్డ్ ఇలా బర్గరు, ఫ్రైస్, కోకు కలిపి 100 రూపీస్ అనమాట. జస్ట్ హీరో, ఇంకో హీరో వచ్చాడు. హీరో హీరో ఏంటి స్విగ్గీ వాళ్ళు ఏంటి వీళ్ళంతా. గుడ్ మార్నింగ్ మాయా, హలో, నమస్తే, అస్సలం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈరోజు నైటే నా ఫ్లైట్ అనమాట. చాలా మంది కరెక్ట్ గానే గెస్ట్ చేశారు నిన్నటి వీడియోలో. సో ఇప్పుడు నేను ఏ కంట్రీ, నేను మాత్రమే వెళ్తున్నాను అనమాట. వలి వెళ్ళట్లేదు, కొన్ని పనులు ఉండడం వల్ల, పర్సనల్ వర్క్స్ కొన్ని ఉన్నాయి, దాని వల్ల ఇటు రాలేకపోతున్నాడు. నేను ఏ కంట్రీ వెళ్తున్నాను అనేది వలి గడు చెప్తాడు. మలేషియా. నేను మలేషియా వెళ్తున్నాను మాయా. ఒక ట్రావెల్ గ్రూప్ తో, ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళతో వెళ్తున్నాను. అది ఏంటి అన్ని మొత్తం నేను ఎయిర్పోర్ట్ కి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను. కోలాలంపూర్ ఇంకా కొన్ని ఏరియాలు ఉన్నాయన్నమాట. మంచి ఐటినరీ, చాలా 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 బాగుంది ఐటినరీ అయితే. నేను ఆ ప్లేసెస్ అన్ని మీకు క్లియర్ కట్ గా చూపిస్తాను. ఆ వీడియోలు చాలా బాగుంటాయి. ప్రస్తుతానికైతే ఈ రోజు నేను మొత్తం ప్యాక్ చేసుకుని నైట్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోయి, ఎయిర్పోర్ట్ నుంచి మలేషియాలో దిగిన తర్వాత అదంతా కూడా ఈ వ్లాగ్ లో చూపిస్తాను. నేను పప్పు, పాలకూర వండుకుంటున్నాం ఈ రోజు. మా వాడు అసలుకి ట్రిప్కి వెళ్ళే ముందు చాలా జాగ్రత్తగా ఉంటాడు, అందుకు పాలకూర ఉంటాయి. నేను ఇప్పుడు జాగ్రత్తగా ఉన్నాను. ఉండవనే నా భయం. ఎప్పుడు ఏదో ఒకటో అంటాడు, గ్యాస్ నొప్పి వచ్చేది సడన్. పప్పు కూడా గ్యాసే మరి. సరే, పప్పు పాలకూర తినేసి లగేజ్ ప్యాక్ చేసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. అసలే ఫ్లైట్లు అంటే భయం నాకు, అంతా బాగానే జరగాలి. అదేంటో ఫ్లైట్ అన్నా, ట్రైన్ ఒక్కటే నేను నాకు సేఫ్గా ఫీల్ అవుతా. ఇంకా బస్సు అయినా ఏదైనా భయమే. సరే, ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో, అన్నొచ్చిండో, మా అన్నొచ్చిండా. మా వాడు నేను, మా అంకుల్ పోలికలు వచ్చినాయి, మా అంకుల్ బుద్ధులు వచ్చినాయి. మా నీకు వచ్చినాయి మావులే. నేను మలేషియా వెళ్తున్నానని తినడానికి అని చెప్పి మా వాడు నాకు కూడా నాకే సరిపోతుంది. మామా, పల్లెటూరు పచ్చళ్ళు ఆర్డర్ పెట్టాలిగా నువ్వు. ఏంటి బయట నుంచి తెస్తావు ఏంటి? మళ్ళీ చూడరా వలి, మా నదీం గడి నా కోసం ఎన్ని తెచ్చాడు. మలేషియా వెళ్తున్నా అని పొద్దున్నే స్నానం చేసి హీరోలా రెడీ అయ్యి వాచ్ పెట్టి, అమ్మ నా కొడక చేసావేమనుకున్నాను. గులాబ్ జాము ఇంట్లోదా? అవిసి గింజలు చిక్కీ అంట, ట్రై చేసి. మేము కూడా సూపర్ ఉంది మామ. నాకు ఫ్రిడ్జ్లో పెట్టిన గులాబ్ జామ్ చాలా ఇష్టం. వేడివేడిగా తిన్నాను నేను. ఫ్రిడ్జ్లోనే బాగుంటుంది. అదిరిపోయింది. మా సిస్టర్ చేసిందా? మా సిస్టర్ మా చూసావా డ్రాయర్లు? ఇది కూడా తెలుసా, ఒంటి మీద డ్రాయర్లు వెళ్ళలేవు, అన్నీ అక్కడే ఉన్నాయి. ఎంత దూరం ఇక్కడ నుంచి మీ ఇల్లు? పక్కనే. ఇంకో బాక్స్ తీసుకురావు. బట్టలు ఇస్త్రీ చేసుకుంటున్నాను, ప్యాక్ చేసుకుందామని. నా మైండ్లో కొన్ని బట్టలు ఉంటాయి, అవి వాటిని పట్టుకెళ్దామని చెప్పేసి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ బట్టలన్నీ ఇంటి దగ్గర ఉన్నాయి, ఇక్కడ ఏమీ లేవు. నిన్నేమో అక్కడ అవి ఉన్నాయి కదా అని చెప్పేసి ఏం కొనుక్కోలే. పిచ్చెక్కుతుంది, ఇయే కనబడుతున్నాయి బట్టలు. ఎన్నిసార్లు ఎన్ని కొన్నా కనిపించవు, అదేంటో అర్థం కాదు. ఫైనల్లీ ఎయిర్పోర్ట్ దగ్గర స్టార్ట్ అయిపోతున్నాను. లగేజ్ మొత్తం సర్దేశాను. ఇది ఒక బ్యాగ్లో సగమే ఉన్నాయన్నమాట. ఇందులో కెమెరాలు అవి ఉన్నాయి, ఇందులో ఏమో పాస్పోర్ట్లు, చిన్న చిన్న కెమెరాలు ఉన్నాయి. వచ్చినప్పుడు ఏమన్నా అంటే మలేషియా వెళ్తున్నామంటే తెలిసిందే కదా, మా ఫ్రెండ్స్ మామూలు వాళ్ళు కాదు, బోల్డ్ లిస్ట్ ఇచ్చారు. అది అటు పట్టుకురా ఇది పట్టుకురా అని చెప్పేసి. అందుకే బ్యాగ్ కొంచెం తక్కువ పట్టుకెళ్తున్నాను. నేను ఒక్కనే వెళ్తున్నాను, వలీ బాయ్ రావట్లేదు. ఇది కూడా పెట్టేదామా? ల్యాప్టాప్ లేదు. షారుఖ్ కూడా మమ్మల్ని దింపడానికి వస్తున్నాడు. సెండ్ ఆఫ్ పార్టీ, దేనికైనా పార్టీ అయ్యారా మనకి, అమ్మ జీవితం. ఓకే, ఇక్కడ నుంచి మాకు 1:15 పడుతుంది. నా ఫ్లైట్ వచ్చేసరికి 11 o'clock. కాకపోతే 2-3 hours ముందు వెళ్ళిపోతే మంచిది కదా, అందులోనూ మనకి కంగారు ఎక్కువ. ఇంకా ముందు వెళ్ళిపోతాను నేను. వెళ్ళిపోయి సరదాగా తిరుగురా. ఎయిర్పోర్ట్ మొత్తం తిరిగి చూపిస్తా ఎలా ఉందో ఏంటో. మళ్ళీ వచ్చేసాము ఎయిర్పోర్ట్కి. ఈ 4-5 రోజులు వలీగాడు మన పల్లెటూరు పచ్చళ్ళు షాప్లో ఉంటారు. ఎవరన్నా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, ఆకివీల్లో రండిగా ఐస్ కలుద్దాం. నెక్స్ట్ ఇప్పుడు నేను వచ్చాము ఎయిర్పోర్ట్కి. ఇదిగోండి ఇదే ఎయిర్పోర్ట్, బాగుంటుంది ఎయిర్పోర్ట్. నీకు ఒకటి తెలుసా వలి, ప్రపంచంలో ఎక్కువ కిస్సెస్ ఎక్కడన్నా పెట్టుకుంటారంటే అది ఎయిర్పోర్ట్లోనే అంట, పార్క్ కూడా కాదు. నిజం. వెళ్ళిపోయే వాళ్ళు, సెండ్ ఆఫ్, అరైవల్ అన్నీ. అది ఏదో మేము ఏదో చూశాను అనమాట చిన్నది. కావాలా ఏంటి? షార్క్ గారు తిప్పించమంటారు బాబు. ఇంకా మలేషియా నుంచి ఎవరన్నా మన వీడియోలు చూసే వాళ్ళు ఉంటే నాకు
కామెంట్ చేయండి వీడియో కింద. ఇన్ కేసు కుదిరితే కలుద్దాం మనం. ఎయిర్పోర్ట్కి ఎన్నిసార్లు వచ్చినా ఇంకా అందంగా కనబడుతుంది. అదేంటో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాష్రూమ్కి వెళ్ళి వచ్చారు. వలీగాడు ఉన్నాడు. వలీగాడు రాగానే డిపార్చర్ దగ్గరికి వెళ్ళాలి. స్టేటస్ అప్డేట్లు ఏంటి? స్లోని ఏడుస్తారు, అరైవల్స్లోనే ఏడుస్తారు. కాకపోతే డిపార్చర్స్లో ఏమో వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి బాధతో ఏడుస్తారు. అరైవల్స్లో ఏమో అబ్బా వచ్చారన్న ఆనందంతో ఏడుస్తారు. ఎండ్ ఆఫ్ ది డే ఏడవడం కామన్ ఎయిర్పోర్ట్లో. గేట్ దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నేను ఇప్పుడు ఒక ట్రావెల్ ఏజెన్సీతో పాటు ట్రావెల్ చేస్తున్నాను అనమాట. పేరు వచ్చేసరికి ద ట్రావెల్ సోల్. మన విజయ గారిని కూడా మీకు పరిచయం చేస్తాను. అయితే మనం రాగానే మనకి బ్యాగ్ ఒకటి ఇచ్చారనమాట. ఏమంటారు సార్? వెల్కమ్ కిట్. ఎస్, వెల్కమ్ కిట్. ఈ వెల్కమ్ కిట్లు ఏమున్నాయో చూద్దాం మనం. జిప్ ఓపెన్ చేయమ్మా. వెల్కమ్ కిట్లో వచ్చేసరికి దిస్ ఈజ్ అంబ్రెల్లా. ఎందుకంటే మలేషియాలో వర్షాలు ఎక్కువ పడతాయి అనమాట. గొడుగేసుకుని తిరిగేయడమే. వర్షం కూడా మనల్ని ఆపలేదు. ఇంకోటి వచ్చేసరికి ఇదేంటిది? బాటిల్ వాటర్. టైగర్ మామ అని ఉందిరా. దీనికి కస్టమైజ్డ్ వాటర్ బాటిల్ ఇంట్లో తెచ్చుకుందాం అనుకున్నా. ఎక్కడైనా పోతే బిస్కెట్ అయితే చాలా కాస్ట్ అని చెప్పేసి తేలా పర్లేదు వీళ్ళు ఇచ్చేసారు మనకి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి డాక్యుమెంట్స్ అనమాట. మన టికెట్స్ ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇన్సూరెన్స్, టికెట్స్, రిటర్న్ టికెట్స్, వీసా అన్నీ కూడా ఇందులో ఉన్నాయి అనమాట. ఇవన్నీ బ్యాగ్లో పెట్టేసుకోవడమే. బ్యాగ్ బాగుందిరా. బ్యాగ్ చాలా బాగుంది, చాలా క్వాలిటీగా ఉంది, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు నేను వెళ్ళేది వీళ్ళతో అనమాట. నేను ఎక్కడెక్కడ తిరుగుతున్నాను, ఏమేం చేస్తున్నాను అన్నీ కూడా వీళ్ళు తీసుకెళ్లే ప్లేసులకి, వీళ్ళు తిప్పే ప్లేసులకి, వీళ్ళు మనకి ప్రొవైడ్ చేసే ఫుడ్ ఇవన్నీ అనమాట. అన్నీ మీకు మెల్లమెల్లగా ముందు వ్లాగ్స్లో తెలుస్తాయి. లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ 3 కూడా ఇంక్లూడ్ అనమాట మనకి ఈ ప్యాకేజ్లో. ఆ ప్యాకేజ్ కాస్ట్ ఏంటి అనేది ముందు మాట్లాడుకుందాం మనం. కుర్రోళ్ళకి ఇప్పుడు అప్పుడు ఉంటారు కదా, ఇంకా చాలా టైం ఉంది. షారుఖ్ సోలోగా వెళ్తున్నాను. షారుఖ్ ఫస్ట్ టైం. నువ్వు అంటే సోలో ట్రావెలర్ కదా, నాకేమన్నా చిన్న ఏమంటారు దాన్ని టిప్స్ ఏమన్నా ఇవ్వచ్చు కదా? జస్ట్ గో విత్ ద ఫ్లో. ఇది చేద్దాం అది చేద్దాం అని ఆలోచించుకో. చేయాలనిపిస్తే చేసే అంతే. ఏం చెప్పాడు రా, రక్తం బాయిల్ అయిపోయింది రా నాకు. జ్యూస్ పంప్స్ చూడు, పింపుల్స్ ఎలా వచ్చినాయి ఒళ్ళంతా. ఎక్స్పీరియన్స్ ఉండాలి సోలో మా షారుఖ్ గడ్ ఫస్ట్ వేసిన ఇంటర్నేషనల్ ట్రిప్ సోలో. ఎందుకది సోలో ట్రిప్ వేసి డబ్బులు ఖర్చు పెట్టలేదు, ఎదురు డబ్బులు తెచ్చుకున్నాడు. అలా ఉండదు మా వాడితో. నా వెనక్కి కనిపిస్తున్నారు చూసారా, వాళ్ళందరూ కూడా ఇప్పుడు నాతో పాటు మలేషియా వచ్చే వాళ్ళు వచ్చేసి నేనే వాళ్ళతో పాటు వెళ్తున్నాను. అందరూ కూడా ఒక కంపెనీ వాళ్ళు అనమాట. కంపెనీ వాళ్ళు వీళ్ళ దగ్గర బుక్ చేసుకున్నారు, ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు. సో అందులో నేను కూడా ఇంక్లూడ్ అయ్యాను అనమాట. ఓకేనా, ఇంకా బయలుదేరండి మెల్లగా. వచ్చిందా? వచ్చింది. రాలా అది ఫస్ట్ దెబ్బే మామూలు కొడదు. అవును, వారం రోజులు వదిలేసి ఉండాలిరా. బెంగ వచ్చేసింది రేపు. ఇది ఎంత ఆనందంగా ఉండదు తెలుసా. ఇటు దొబ్బుడు ఉండదు నాకు ఇంచక్క. హ్యాపీగా బ్లాగ్ చేయాలంటూ ఏమండు బ్లాగ్ అనే మళ్ళీ రారా బ్లాగ్ చేద్దాం అంటూ ఏమండు చక్కగా పడుకుని తిని పడుకోవచ్చు అనుకుంటున్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత నా పని నాదే. అరే నేను ఎప్పుడు చూసుకునే మనిషి. షాపులో పచ్చళ్ళు అమ్ముకోవడమే సింపుల్ వ్లాగ్స్ కన్నా. అవునా కదా చెప్పు? వ్లాగ్స్ కన్నా షాపులో పచ్చళ్ళు అమ్ముకోవడం చాలా సింపుల్. అక్కడ కొంచెంసేపు ఏసీలో కూర్చొని కస్టమర్ వచ్చినప్పుడు అమ్మచ్చి ఇది అలా కదా అమ్మ. ఓకే జాగ్రత్త. చెక్ ఇన్ కంప్లీట్ అయిపోయింది. హైలైట్ ఏంటంటే అక్కడ ఇమిగ్రేషన్ దగ్గర మన సబ్స్క్రైబర్ టైగర్ మాయ ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. ఆయన మలేషియా వెళ్తున్నానండి అన్నాను. బాగుంటుంది, ఫుడ్ బాగుంటుంది అక్కడ, చాలా బాగుంటుంది, మన ఇండియా స్టైల్లోనే ఉంటుంది అని అన్నారు. మనది వచ్చేసరికి 26 అనుకుంటా గేటు. అక్కడికి వెళ్తున్నాను. ఆకలి వేస్తుంది, ఏమైనా తినాలి. ఇది మొత్తం కూడా డ్యూటీ ఫ్రీ అనమాట. ఇక్కడ మొత్తం కూడా ట్యాక్సులు ఉండవు. అంటే ట్యాక్సులు ఉండవు మరీ తక్కువ అంటే అలా ఏం ఉండదు. అన్నీ ఎక్కువ రేట్లు ఉంటాయి. మందు బాటిల్ ఉంటాయి, చాలా కాస్ట్లీ మందు బాటిల్. ఒకసారి వెళ్ళి చూద్దాం. దుబాయ్ వెళ్ళినప్పుడు లాస్ట్ టైం మెక్డొనాల్డ్స్ లాగాం కదా, సేమ్ అదే మెక్డొనాల్డ్స్ లాగాను. మెక్డొనాల్డ్స్ యాప్ ఓపెన్ చేసి అప్లై చేసుకుంటే ఒక QR కోడ్ ఇస్తాడనమాట. ఆ QR కోడ్ని తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళకి చూపిస్తే 103కి ఐటమ్స్ వస్తాయి. అది ఆర్డర్ ఇచ్చాను, దానికోసం వెయిటింగ్. మన ఫుడ్ వచ్చింది. ఇలా బర్గరు, ఫ్రైస్, కోక్ కలిపి 100 రూపీస్ అనమాట. జస్ట్ మామూలుగా వలీగడాలతో. ఇంకా టైం ఉందని తిరుగుతున్నా. ఇక్కడ చూడండి మందు బాటిల్ అయ్యా ఎన్ని మందు బాటిల్. బయట కన్నా ఇక్కడ చాలా తక్కువ రేటు ఉంటాయంట. ఈ బాటిల్ చూడండి, ఇది ఏంటిది? ఇది సింగిల్ టౌన్ 18,000 రూపీస్ అంట ఈ బాటిల్. ఈ బాటిల్ పేరు చూడండి, మోనార్క్ అంట. మోనార్క్ ఇది తెలుసు నాకు, రాయల్ సెల్యూట్. ఇది ఇజాగ్, శరత్ నల్లా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో చూశాను, అందులో చూశాను. అది ఒక్కటే బాటిల్ తెలుసు నాకు. ఈ వీడియో తీయాలంటే సిగ్గేస్తుంది, అందుకే వచ్చాను అక్కడ నుండి. ఇప్పుడే వెళ్తున్నాం ఫ్లైట్ ఎక్కడానికి. మొత్తం ఎన్ని చోట్ల పాస్పోర్ట్ తీపించారు, ఎన్ని చోట్ల టికెట్లు తీసి చూసారు. ఫైనల్గా వచ్చేసాం ఫ్లైట్ దగ్గరికి. విండో సీట్ వచ్చిందని ఆనందపడాలా?
లేకపోతే ఇలాగా వింగ్ దగ్గర వచ్చిందని బాధపడాలా అర్థం కాదు. అయ్యా నేను ఎమర్జెన్సీ ఓపెనింగ్ డోర్ దగ్గర కూర్చున్నా. ఎవరిదన్నా తేడా వస్తే అందరినీ కాపాడాల్సింది నేనే. పట్టమని లాగేసి మొత్తం తీసేసి రెక్కను పట్టుకుని అలా వెళ్ళిపోతాం. అయినా పర్లేదు, వింగ్ దగ్గర వచ్చినా సరే ఇటు పక్క మంచి వ్యూ కనిపిస్తుంది, బాగుంది. See small items such as చూడండి ఎలా backpack, వస్తుంది. handbag and also hand carry bag under the seat in front of you, and please straight away proceed to ఇప్పుడు దాకా నేను అబ్జర్వ్ చేయలేదు, ఇంతకీ బయట వర్షం పడుతుంది. అదిగోండి మొత్తం ఫ్లైట్ అంతా తడిసిపోయింది. సేఫ్గా కోలాలంపూర్లో ల్యాండ్ అయిపోయాము. ఇమిగ్రేషన్ అయిపోయింది, చాలా సింపుల్గా అయిపోయింది అనమాట. అంటే మన దగ్గర రిటర్న్ టికెట్స్, హోటల్ బుకింగ్స్ ఇవన్నీ ఉంటే చాలా స్పీడ్గా అయిపోతాయి. మన బ్యాగ్ ఏది? ఇదేనా? ఇదే మన బ్యాగ్. కార్ పార్కింగ్ చూడండి ఎన్ని ఫ్లోర్లో ఉందో. 8, 7, 6, 1, 3, 4. ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ స్టార్ట్ అయ్యాము. రోడ్లు చాలా నీట్గా ఉన్నాయి. ఇవన్నీ ఏంటి పక్కన పామాయిల్ చెట్లు అనుకుంటా, పామాయిల్ పొలాలు. బాబా 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 ఏం రోడ్లు రా, చాలా బాగున్నాయి రోడ్లు. బండి చూడండి, అక్కడ ఏదో మాస్క్ అనుకుంటా, ఎంత పెద్దది ఉందో మసీద్. అన్నీ ఇక్కడ కూడా మన అయ్యి చెయ్యి పెట్టి అన్నయ్య హీరోలా ఉన్నాడు సేమ్. హీరో, ఇంకో హీరో వచ్చాడు. హీరో హీరో ఏంటి స్విగ్గీ వాళ్ళు ఏంటి వీళ్ళంతా. ఇంకోటి ఇక్కడ మన ఇండియాలాగే డ్రైవింగ్ సేమ్ అనమాట. రైట్ సైడ్ డ్రైవర్ సీట్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్కి రోడ్డుకి లెఫ్ట్ సైడ్కి మనం వెళ్ళాలి. అంటే మ్యాక్సిమం ఏషియా కంట్రీలు అన్నీ ఇలాగే ఉంటాయి అనుకోండి. మలేషియా రాగానే ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే ఇక్కడ చాలా గ్రీనరీ ఉంది, అలాగే రోడ్లు కూడా బాగున్నాయి. మొత్తానికి రీచ్ అయిపోయాం. ఇప్పుడు హోటల్ చెక్ ఇన్ అయ్యి జస్ట్ ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసేసి ఒక ఐలాండ్ ఉంది ఇక్కడ. ఐలాండ్ ఏంటనేది రేపటి వీడియోలో చెప్తాను. అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను మాయా. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. రేపటి నుంచి మలేషియా వ్లాగ్స్ వస్తాయి, తప్పకుండా చూడండి, చాలా బాగుంటాయి. ఇక్కడ దాకా వీడియో చూసినట్టు లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుపుతాం. ఉంటాను మరి. జై హింద్.